డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఈతకోట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సైలెన్సర్స్ ను తీసిన బైకులతో రచ్చ చేస్తూ వచ్చిన జనసేన కార్యకర్తలు గ్రామస్తులు నిలదీసిన వారిపై దాడి చేశారు. రాళ్లతో విసరడంతో ఒక చిన్నారి, ఒక మహిళా యువకుడు గాయపడ్డారు. ముగ్గురు ప్రస్తుతం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం హేయకార్యమన్నారు. తప్పు కాదు సార్. ఎక్కడ బట్టి నాయకుల యొక్క పుట్టినరోజులు బర్త్డేలు చేసుకోవడం తప్పు కాదు. కాకపోతే ఉన్నటువంటి సామాన్యులు ఇబ్బంది పడలేదు. ఇప్పుడు అక్కడ స్కూల్ బస్సు మీద అటండి, నెక్స్ట్ సామాన్యమైన ప్రజల మీద ఎక్కడికొని పేట్ల మీద విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవడం కోసం పేట్ల మీద కూర్చోవడం కోసం సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి దంపతుల మీద ఎట్లా నిజంగా అల్లర్లు జరుగుతున్న చోట కంట్రోల్ చేసే కార్యక్రమం ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి వైఫల్యం చెందుతుందని మేము భావిస్తున్నాం. మరి ఏది ఏమైనా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న వైజాగ్ మీటింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని వారి పార్టీని పెంచుకోవడం తప్పు కాదు, కానీ మీరు దసరాకి దీపావళికి కత్తిరించి బయటికి రండి అనేటువంటి తప్పుడు మాటలు నాయకులు మాట్లాడితే, మరి విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడితే ఈరోజు ఇంతమంది ప్రజానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వాస్తవంగా ఒకవైపున కులాల మధ్యన గొడవలుగా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలి. కాబట్టి వారు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆచితూచి ఏ నాయకుడైనా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వారి నాయకుడు పుట్టినరోజు చేసుకోవచ్చు. అంతేగాని ఇంకా ఉన్నటువంటి సామాన్య ప్రజానికాన్ని కొట్టమని కాదు. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ ఇళ్ల ముందుకు పట్టుకొచ్చి మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎవరింటి దగ్గర వారు తిరిగితే అభ్యంతరాలు ఉండవు. పక్కింటి వాళ్ళ దగ్గర ఇతర పార్టీ వాళ్ళ ఆ కార్యాలయాల దగ్గర లేదా వాళ్ళ ఇళ్ల దగ్గర ఈ చేస్తున్న వికృత చేష్టలో ఇవాళ సభ్య సమాజం అంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ నాయకుడు ఎలా చేయమని చెప్పరు, చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి విజ్ఞత లేదని లెక్క. అంచేత ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇటువంటి వారు జరగకుండా కంట్రోల్ చేయాలి. అన్యం గురించి వెళ్ళినటువంటి స్కూల్ బస్సు మీద కూడా ఇవాళ కత్తులతో మరి ఆ బస్సులు లారీలు ఎక్కి కత్తులతో వీటితో మరి దాడులు చేయడం లేదా వికృత చేష్టలు చేయడం అనేటువంటిది ఎవరు కూడా దీన్ని మరి అభినందించేటువంటి విషయాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీటి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి ఇటువంటి